ఒక తల్లి ఒక కుమారుడు చెప్తాను, గుణవతి అయిన భార్య దొరుకుతారు అట్టిన ముత్యము కంటే అమూల్యమైనని చెప్పుతూ ఆమెంట తన భర్తను దేశపు పెద్దలలో కూర్చోబెడుతుందట. ఎక్కడ కూర్చోబెడుతుంది? నీ భర్తను ఉన్నత స్థలాల్లోకి తీసుకెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. తెల్లవారికి మునిపై లేచి ఇంటి వారికి భోజనాలు, పని వారికి బట్టలు కూడా ఏర్పాటు చేస్తుందంట. ఖాళీ టైంలో బట్టలు నేసి అమ్మి ధనము సంపాదించి ద్రాక్ష తోటలు కొంటుందట. దేవుని స్తోత్రం. భార్య వర్క్యది. మనమేం చేస్తామంటే వాక్యాన్ని ఫాలో అవ్వం, వాక్యాన్ని మనం నమ్మం. ఈరోజు చెప్తున్నాను దేవుని బిడ్డలారా, కుసుమ ఏం చేయాలంటే నీ భర్తను ప్రేమించాలి, నీ భర్తకు లోబడాలి. రెండవది అంటాడు, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అంటాడు. నీ సొంత శరీరాన్ని ఎలాగ ప్రేమిస్తున్నావో నీ భార్యను కూడా నువ్వు అలాగా ప్రేమించాలి. మనోజ్ కుమార్ ఏం చేయాలంటే నీ భార్యను ప్రేమించాలి. ప్రేమించడం అంటే అమ్మ నువ్వు బాగా వంటుండవు, బాగా డబ్బు తెస్తున్నావు అని కాదు. క్రియలేని విశ్వాసం వ్యర్థం, క్రియలేని ప్రేమ వ్యర్థం. అంటే నీ భార్యకి కొన్ని కోరికలు ఉంటాయి, అవి దేవుని వాక్యానికి అనుగుణమైనవా కాదని ఆలోచించి దేవుని వాక్యానికి సంబంధమైనవి అయితే ఆ కోరిక ఏం చేయాలట? నీవు నెరవేర్చగలగాలి. నీ భార్యను ఎప్పుడు నిష్ఠూర పెట్టకూడదు. ఆ తల్లి ఇంటిని మైమరిపించేలాగా నీ ప్రేమను చూడాలి, నీ ప్రేమ చూపించగలగాలి. నిన్ను చూడగా నా తల్లి కాదు, తండ్రి కాదు, కానీ నా భర్తే సమస్తమని నీ భార్య నిన్ను గౌరవించే విధంగా నీ భార్యని నువ్వు అది సొంత శరీరం వలె ప్రేమించడం. రాగానే అమ్మ నువ్వు తిన్నావా, నువ్వు త్రాగావా అని అడగా. ఇంకో విషయం ఏంటని తెలుసంటే వీళ్ళిద్దరూ